హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే చాలా సింపుల్ మెథడ్లోని హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చెప్తానండి. అసలు ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ చేయని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ కటింగ్ అన్నది చేస్తాం, సరేనా? ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేయడం కోసం ఫస్ట్ మనం క్లాత్ ఫోల్డింగ్ 4 మడతల మీద తీసుకోవాలి. ఆ ఫోల్డింగు ఎంత వెడల్పు తీసుకుంటే ఈ హ్యాండ్ కర్వ్కి మనకి సరిపోద్ది అంటే కనుక, ఇప్పుడు బ్యాక్ సైడు ఈ ఆర్మ్ రౌండ్ ఉంది చూసారా, మనం హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత జాయింట్ చేయవలసింది ఇక్కడే కాబట్టి ఇక్కడ ఖర్చులతో పాటుగా ఇదంతా కూడా మనం మొత్తం ఎంత రౌండ్ ఉందో ఇలా కొలుచుకోండి. ఇంతవరకు స్ట్రైట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇలా వేలు పెట్టి కరువుని ఇలా నెమ్మదిగా ఇలా కొలుచుకుంటూ రండి. ఇంచీ టేప్ అంచు ఈ రౌండ్ అంచు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, అంతే. మిగతాది ఇంచీ టేప్ ఇలా వస్తూ ఉంటుంది, దాన్ని పట్టించుకోకండి. ఈ చూసారు కదా, ఈ అంచుని మాత్రమే ఇలా పట్టించుకోండి. ఇక్కడ నాకు కరెక్ట్గా 10.5 ఇంచులు వచ్చింది. మీకు ఈ రౌండ్ కొలిచిన తర్వాత ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించాలి. ఇప్పుడు మనకి 10.5 ఇంచులు అంటే 10.5 ఇంచీలు అన్నది వచ్చింది. 10.5 ఇది కొలిస్తే వచ్చింది. 1 ఇంచు తగ్గిస్తే ఎంత? 9.5 ఇంచులు, సరేనా? ఇప్పుడు ఈ 9.5 ఇంచులు ఇప్పుడు చూడండి, క్లాత్ నాకు ఇలా మిగిలింది. ఫస్ట్ బ్యాక్ పార్టు తర్వాత ఫ్రంట్ పార్టు కటింగ్ చేయగా ఇది ఫోల్డింగు 2 కోరంచులు ఇలా ఒకవైపుకి ఇలా ఉంటాయి, సరేనా? ఇప్పుడు దీనికి మనం 9.5 వెడల్పు రావాలి. అంటే ఈ ఫోల్డింగ్ని 4 మడతలు అనుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేస్తే ఈ వెడల్పు 9.5 ఇంచీలు అన్నది ఉండాలి. నాకు 8 ఇంచులు మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకి ఇలా జరుపుకుంటాం. ఈ ఫోల్డింగ్ ఉన్న 2 పొరలను మాత్రమే ముందుకు జరుపుకొని ఈ కిందనున్న అంచులు 9.5 ఉందో లేదో చూసుకోండి. అంతవరకు దీన్ని ఇలా జరుపుకుంటూ రండి. చూసారు, ఇక్కడి నుంచి ఇలా నాకు 9.5 సరిపోయింది. ఇలా తీసుకున్న తర్వాత, ఎందుకంటే కింద లేయర్ కనీసం ఇదైనా కరెక్ట్గా మనకి కావలసినంత హ్యాండ్ కటింగ్ చేసేస్తే దీనికి తగ్గట్టుగా ఎంత అయితే తగ్గిందో చూసుకుని ఇది ఉన్నంత సైజులోని ఇక్కడ జాయింట్లు ఏమైనా వస్తే మనం జాయింట్లు వేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ కిందనున్న అంచులు సమానంగా ఉన్నాయో లేవో చూసుకుని ఇలా ఒక లైన్ గీసుకుని ఇది ముందు కటింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇది ప్లెయిన్ బ్లౌజు నేను చూపిస్తున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి దీనికి 1.5 ఇంచు హెమ్మింగ్ బెల్ట్ దీంట్లోనే మనం తీసేసుకుంటాం. 1.5 ఇంచు కింద నుంచి 1.5 ఇంచు అంటే 1 ఇంచు తర్వాత 2 గీతలు అన్నమాట ఇంచీ టేప్లోని ఇలా తీసుకుని ఈ 2 అటు ఇటు కూడా మార్కింగ్ పెడితే 2 మార్కింగ్లు ఇలా కలిపితే మీకు లైను స్ట్రైట్గా వస్తుంది. అసలు స్కేల్ అవసరమే లేదనమాట. ఇదేంటి ఇక్కడ ఇంకా ఖర్చులు ఏమి ఉండదు. ఇలా కరెక్ట్గా కొద్దిగా 1/4 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవడమే, సరేనా? ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత కావాలి? మీరు మీ ఆది బ్లౌజ్లోంచి తీసుకున్నా పర్వాలేదు, లేదంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఆది బ్లౌజ్ అనుకోండి, ఇది నాది ఆది బ్లౌజ్. ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ చివరి వరకు ఎన్ని ఇంచీలు ఉందో ఇలా కొలుచుకొని చూసుకోవాలి. నాకు 6.5 ఇంచీలు వచ్చింది, అంటే 6.2 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు పొడవు 6.5కిని మనం ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేస్తే 1/2 ఇంచు మాత్రమే ఖర్చులు తీసుకోవాలి. హెమ్మింగ్ బెల్ట్ వేయకపోతే 1 ఇంచు ఖర్చులు తీసుకోవాలి. హెమ్మింగ్ బెల్ట్ వేయలేదనుకోండి, కింద నుంచి లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, 6.5కి 7.5 కింద నుంచి పైకి పెడితే సరిపోద్ది. అదే మనం ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ ఇచ్చాం కాబట్టి జస్ట్ ఇక్కడ కర్వ్ స్టిచ్చింగ్ చేయడం కోసమే ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర మాత్రమే మనకి ఖర్చు పడుతుంది కాబట్టి 0.5 హాఫ్ ఇంచు పెంచితే సరిపోద్ది. అంటే హాఫ్ ఇంచ్ పెంచితే 6.7 వస్తుంది, అంటే పావు తక్కువ 7 ఇంచీలు వస్తుంది, సరేనా? ఎంత ఉంటే అంతే. ఈ గీత దగ్గర నుంచి పైకి ఈ లైన్ నుంచి పావు తక్కువ 7 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా మార్కింగ్ చేయండి, సరేనా? ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలిపి ఒక లైన్ గీసేయండి.
ఇప్పుడు సైజెస్ ఏదైనప్పటికీ కూడా ఈ పై లైన్ నుంచి కిందకి 3 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి. ఇది నార్మల్ హ్యాండ్ కాబట్టి. అదే 9 ఇంచీలు 10 ఇంచీలు ఎల్బో వరకు అంటే మోచేతి వరకు మనం హ్యాండ్ కటింగ్ చేస్తే కనుక దీన్ని 3.5కి పెడతాం. నార్మల్గా అయితే 3 పెడతాము. నార్మల్ లెంత్ అయితేని పొడవుగా పెట్టుకుంటే కనుక 3.5 పెడతాం. ఈ 3.5 8 ఇంచీల దగ్గర నుంచి 3.5 పెడతాం. 8, 9, 10, 15 ఇంక 20 ఇంచులు పొడవు ఫుల్ హ్యాండ్స్ అయినా సరే ఈ 3.5 చంకదింపు తీస్తాం ఎవరికైనా సరే. సరేనండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ మీద స్ట్రైట్గా 2 ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి, ఏ సైజు వాళ్ళన్నా సరే. ఆ తర్వాత చూడండి, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు తీస్తాం కదా, మీరు ఎన్ని ఇంచులు ఖర్చులు తీసుకున్నారు? నేనైతే 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నాను. అప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్గా లోపల వైపుకి ఇలా లైన్ స్ట్రైట్గా 2 ఇంచులకి లైన్ గీసి ఇక్కడ అడ్డుగా ఒక మార్కింగ్ పెట్టండి. సరేనా? ఇక్కడ 2 ఇంచీలు, ఇదేమో ఖర్చులు 2 ఇంచీలు. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ తీయాలి. షేప్ తీయడం రాకపోతే కనుక చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇలా పెట్టి జస్ట్ ఇలా లైన్ గీయండి, అంతే. గీసారు కదా? ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా క్రాస్గా అంటే ఇలా కొనలా కాకుండా ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి కటింగ్. అలాగే ఇక్కడ కూడా ఇలా కంటిన్యూగా ఇలా రౌండ్ తిరుగుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. మీకు హ్యాండ్ కటింగ్ వచ్చేసినట్టే. ఇంకెక్కడ ఇలా మలుపులు గిలుపులు ఏమి తీయాల్సిన అవసరం లేదు. సరేనా? చూడండి, ఇది ఒక మలుపు, మళ్ళీ ఇలా టన్ను, మళ్ళీ ఇదో టన్ను, అంతే. అంతే తప్ప ఇక్కడ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళి ఇవన్నీ చేయాల్సిన అవసరాలు లేవు. ఇప్పుడు లూజు, హ్యాండ్ లూజు ఎంత? మీరు ఆది బ్లౌజ్ తీసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కుట్టు వరకు లూజ్ ఎంత ఉందో చూసుకోండి. నాకు 6 ఇంచీలు ఉంది. అదే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ 6 ఇంచీల దగ్గరికి ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి కింద ఖర్చులు కూడా స్ట్రైట్గా లైన్ గీయండి. ఆ తర్వాత మన ఖర్చులు 2 ఇంచీలు కదా, ఆ 2 ఇంచులు ఇక్కడ కూడా మనకి హ్యాండ్కి ఖర్చులు ఉండాలి. ఇలా ఈ 2 ఇంచులకి ఇక్కడ మార్క్ చేయండి. ఇప్పుడు ఈ లోపల 2 మార్కింగ్లకి కలిపితే ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట. సరేనా? ఈ చివరి నుంచి ఈ మార్కింగ్ కలిపితే ఇది 2 ఇంచుల ఖర్చులు మార్కింగ్, అంతే. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఫోల్డింగ్ చూసారు, ఇక్కడ చూడండి, ఇలా నేను లైన్ గీసి చూపిస్తున్నాను. ఫోల్డింగ్ ఇలా ఉన్నదనమాట. అంటే మనకి కుట్టిన తర్వాత చంక దగ్గర చిన్నది మాత్రమే కనిపిస్తుంది, మిగతాదంతా కూడా ఖర్చుల్లోకే మనకి షార్టేజ్ వచ్చింది. అది ఎలా జాయింట్లు చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ కటింగ్ చేయడం చూడండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేస్తూ ఇలా కంటిన్యూస్గా కత్తిరిని ఆపకుండా కంటిన్యూస్గా వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ రౌండ్ తిప్పుతూ ఇక్కడ ఇలా కంటిన్యూగా వెళ్ళిపోండి. చూసారు కదా? అంతే. మనం గీసిన లైన్ మీదే కటింగ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఇలా ఆగి మళ్ళీ ఇలా టర్న్ తిరిగారనుకోండి, ఇక్కడ కొనలా వస్తుంది. అలా కాకుండా ఇలా రౌండ్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వెళ్ళండి. ఇక్కడ ఈ లైన్ దగ్గర ఒక కట్ పెట్టండి. ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేయాలి అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూసారా? ఈ ఒక ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేయండి. ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేయబోయి ఇక్కడ కానీ ఓపెన్ చేస్తారు కనుక హ్యాండ్ పాడైపోద్ది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న కట్ ఇలా పెడితే ఇది సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. సరేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇది సెంటర్ పాయింట్ కదా, ఇదేమో ఖర్చులు, ఇది 2 ఇంచులు ఖర్చులు. ఇప్పుడు ఫ్రంట్ వైపుకి లోతు తీసుకోవాలి. ఈ సెంటర్ నుంచి ఇటువైపు 2 ఇంచీలు వదిలేసి ఇందాక మనం పెట్టినట్టుగానే ఈ సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచీలు వదలాలి. ఇక్కడ ఖర్చులు 2 ఇంచీలు వదిలి ఈ 2 మార్కింగ్లకి ఇలా పెట్టి ఈ కొన తీసుకొచ్చి ఇంచీ టేప్ని ఈ మార్కింగ్ దగ్గర పెడితే సెంటర్ పాయింట్ వస్తుంది. నెంబర్స్ ఏమీ లెక్క పెట్టక్కర్లేదు. దీనికి 6 ఇంచ్ అన్నది ఇక్కడ నుంచి ఈ అంచు దగ్గర నుంచి 6 ఇంచుకి మార్కింగ్ చేసి ఇక్కడ 6 ఇంచుకి మనం డౌన్ చేసిన తర్వాత ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 6 ఇంచుకి ఇలా తీసి ఇక్కడ నుంచి ఇలా కలిపేయాలి. ఒక ఎస్ మోడల్లోనే వస్తుంది. ఇది ఇలా కటింగ్ చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి మనం వచ్చేటట్టుగా జాయింట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు మనం ఈ ఫోల్డింగ్ హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని లోపల వైపు 2 కూడా రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకుని అప్పుడు ఈ కటింగ్ చేసి అప్పుడు డైరెక్ట్గా మళ్ళీ
బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవాలి. అంతే తప్ప ఈ హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా ఇప్పుడు కటింగ్ చేయకూడదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హెమ్మింగ్ బెల్ట్ రెడీ చేసేసుకుని ఇటువైపు 2 రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకుని అప్పుడు కటింగ్ చేసుకోండి, సరేనా? ఇంకా ఈ ఖర్చులు ఉన్న ఇది మనకి షార్టేజ్ అయిన క్లాత్ ఉంది చూసారా, ఈ షార్టేజ్ అయిన క్లాత్ ఎలా తీసుకోవాలి అంటే కనుక మామూలుగా జాయింట్లు చేసి పెట్టేసుకోవచ్చు, జాయింట్లు వేసుకుని. కానీ ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ఇది చూడండి, ఇది ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, అంటే స్ట్రైట్గా ఉండాలన్నమాట. మనకి 2 ముక్కలు అంటే చూసారు కదా, ఇలాగా ఈ కిందనున్న 2 పొరలు మనకి సరిపోయినాయి, 2 పొరలు చాలేదు అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు జాయింట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ తగ్గిన ముక్క మీద ఒక అరెంజ్ పైకి పెట్టి ఇలా చూస్తే మీకు ఈ క్లాత్ సరిపోయిందా లేదో తెలుస్తుంది. కింద హ్యాండ్ పీస్ కనిపించకూడదు అనమాట. అప్పుడు మీకు ఈ క్లాత్ సరిపోతుంది అని అర్థం. అప్పుడు దీన్ని అంచునాగా ఇలా కట్ చేసి ఫస్ట్ ఇలా తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్గాని ఒక 1/2 ఇంచు ఇక్కడ అంటే ఇంచీ టేప్తో కొలిచినా పర్లేదు, లేదంటే మీకు తెలిస్తే కనుక అంచునాగా తీసుకున్న పర్లేదు. ఇలాగా 1/2 ఇంచ్ అన్నది లైన్గా ఇలా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ తగ్గిన ముక్కకి కిందకి ఈ క్లాత్ ఇలా పెట్టి ఈ ఆరెంజ్ లైను ఇలా ఈ అంచుకు వచ్చేటట్టు ఇలా పెట్టి పిన్లు ఉంటాయి కదా, ఈ పిన్ని ఇలా అన్ని లేయర్లకి కలిపి ఇలా పెట్టేయండి. పెట్టిన తర్వాత వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పిన తర్వాత ఈ కింద లేయర్లు చూసారా ఫుల్గా కటింగ్ ఉంది కదా మనకి, దాని అంచంటే కట్ చేసేయండి. ఇలా సరేనా? ఇప్పుడు మీకు ఇలా తీసి ఇలా చక్కగా 1/4 ఇంచు ఖర్చుని కుట్టుకుంటే నీట్గా 2 వైపులా మనకి సమానంగా జాయింట్లు కూడా వచ్చేస్తాయి. ఈ రకంగా హ్యాండ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంత సింపుల్గా మీరు కర్వ్ అన్నది తీసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బ్లౌజ్ క్లాసెస్ ఏమైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అన్ని రకాల క్లాసెస్ అనేవి నేర్పిస్తున్నాను, పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్తాను.